ఏదైతే బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించినటువంటి కేసు వచ్చిన తర్వాత మీరే మా దగ్గరకు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇప్పటికీ అప్పటికి ఒకేసారి నేను చెప్పేది ఏంటంటే, మీడియా ముఖంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, మంగళి కేసు రన్ అవుతుంది, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా ఏమంటారు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పటికీ కూడా నాకు కాంప్రమైజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అయినా సరే చాలా మంది మీరు చూశారు, ఏదైతే మంగళి కేసులో బట్టలు దించుకొని అరిచి గొగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు. కానీ నేను ప్రతి స్థాయిలో ప్రతి వేదిక మీద నేను మాట్లాడుతూనే వస్తున్నా. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా మంగళి కేసు నీరుగార్చలేదు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ కేసులో కాంప్రమైజ్ కాలేదు. ఏదైతే బండి సంజయ్ కుమారుడు కేసు వచ్చిందో దాని తర్వాత మీడియా అటెన్షన్ అటు డైవర్ట్ అయింది తప్ప అడ్వకేట్ సుబ్బు అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా కానివ్వండి, నా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, నేను వీడియోలు పోస్ట్ చేస్తూనే వస్తున్నా. సో ఇలా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ కేసు కూడా సీరియస్ గా తీసుకొని ఇందులో ఖచ్చితంగా సత్వర న్యాయానికి ఏదైతే సిట్ లాంటి ఉన్నత విచారణ కమిటీలు ఏర్పాటు చేసి, లేదంటే హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులతో సిట్టింగ్ జడ్జిలతో విచారణ కమిటీ చేసినప్పుడు మాత్రమే దీంట్లో సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా గమనించి ఈ ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని, ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలని, కఠినమైనటువంటి చట్ట అమలును కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ అయిందండి, ఎఫ్ఐఆర్ చేయించాం, ఈఓడబ్ల్యూలో ఎఫ్ఐఆర్ చేయించాం. ఎఫ్ఐఆర్ చేయించాకే మేము మీడియా ముందుకు వచ్చాము. అలా అన్ని అయిపోయింది ఖచ్చితంగా. వీళ్ళు నాతో చివరి వరకు ఉన్నంత వరకు నేను వీళ్ళతో చివరి వరకు ఉంటా. ఇప్పుడు అడ్వకేట్ గా నేను ఏదైతే ఆన్ రికార్డ్ లో అడ్వకేట్ గా ఉంటానో అంతవరకు నేను ఉంటా. వీళ్ళు ఏదైనా మధ్యలో లాలుచి పడితే తప్ప, అడ్వకేట్ సుబ్బు గురించి మీ అందరికీ తెలుసు, నాకు ఎలాంటి ప్రపోజల్స్ వచ్చినాయి నేను ఎప్పుడు లొంగలేదని. సో ఇప్పుడు కూడా నేను వీళ్ళకి తోడుగా ఉంటా. వాళ్ళకి ఆన్ రికార్డ్ గా నేను అడ్వకేట్ ఉన్నంత వరకు నేను తోడుగా ఉంటా. ఖచ్చితంగా దీంట్లో ఉవ్వెత్తున మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణలో ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని కలుస్తుంది. ఎవరు లేరండి. అంటే ఇప్పటి వరకు మా ప్రాథమిక విచారణలో వీళ్ళు వెనక అంటే రాజకీయ నాయకులు ఉన్నారని తెలుసు కానీ ఎవరు సెలబ్రిటీస్ అయితే లేరు. ఏదైతే ఈ వాడేకర్ బాలాజీ గానే ఉండే, ఈ చౌదరి స్వాతి గానే ఉండే, వీళ్ళందరూ కూడా సాదాగా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరి దగ్గర కోట్లు కొల్లగొట్టి వీళ్ళందరూ చంపేస్తామని కూడా బెదిరించిన వాళ్ళు. బెదిరింపులు ఆడవాళ్ళే అసహ్యమైనటువంటి మాటలతో. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇలాంటి వాటిని నమ్మకండి. ఏదైతే ఇలాంటి ఆర్థిక పరమైన నేరాలని నొక్కి వక్కాళించి చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో కూడా సాధారణ గృహిణులు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, దయచేసి ఇలాంటి వాళ్ళలో చిక్కుకోకండి. థ్యాంక్ యూ.